సూపర్ 6 అన్నారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉండే ప్రతి మహిళకు 1500 అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉండాలో తెలీదా? ఓటర్ లిస్ట్ మొన్ననే పబ్లిష్ అయింది. ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాకనే మీరు ఓటింగ్ పోయినారు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి, అందులో 2,10,00,000 మంది మహిళా ఓటర్లు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసినారు. మరి 2,10,00,000 మంది మహిళా ఓటర్లలో 60 ఏళ్ళ పైచిలుకున్న వాళ్ళని తీసేసిన 1,80,00,000 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 1,80,00,000 మంది మహిళలు మాకు 1,500 ఎప్పుడు ఇస్తావయ్యా నాయన, మాకు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, నెల 1,500 ఇస్తానన్నావు, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది అని చెప్పి మా అక్కచెల్లెమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది? బడ్జెట్లో 34,000 కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం. ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానన్నావు కదా. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. 1,60,00,000 ఇల్లులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇళ్లలో నుంచి ప్రతి నిరుద్యోగి అడుగుతాన్నాడు, నా 3,000 ఎప్పుడు ఇస్తున్నామని. బడ్జెట్ లేదు, కేటాయింపులు లేదు, ఇచ్చేది లేదు. చివరికి మత్స్యకార భరోసా, అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది? వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము. జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు. జగన్ 10 కాదు, నేను 20 ఇస్తానన్నావు. జూన్ 15 దాటిపోయి నెల అయిపోయింది, నెలన్నర అయిపోయింది, దగ్గర నెల చిల్లర నెల దాటిపోయింది. ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వాల. ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధమవుతారని భయపడి, రోడ్డెక్కుతారని భయపడి ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు, రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు, రోజుకొక టాపిక్ డైవర్షన్. ఏ రకంగా కరెక్ట్? ఇది న్యాయమా మనం చేస్తూ ఉండేది? ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు చేస్తూ ఉన్న వైట్ పేపర్స్లో నుంచి ముఖ్యమైన అంశాలు మాట్లాడతాం.